రెండో రోజు తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కూడా పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. తొలి రోజు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన రేవంత్ బృందం అక్కడ కేంద్ర మంత్రులతో కలిసి గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియాకి సంబంధించిన గెస్టులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో అనేక రంగాలు దూసుకెళ్తున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి టాప్ ప్రయారిటీ ఇస్తోందని, బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్లో గొప్ప అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇక తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ ఎకానమీలో రాష్ట్రం వాటా ఎక్కువ ఉండేలా చేస్తామన్నారు.